ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలవటం, ఆ తర్వాత జరిగిన ఉత్సవాలు, వాటిపై పోలీసుల చర్యలు రాజకీయ రచ్చకు దారితీశాయి. న్యూజిలాండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో హైదరాబాద్లో సంబరాలు చేసుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రోడ్ల మీదకి చేరుకుని పట్టలేని ఆనందంతో డాన్సులు చేశారు, బైక్ ర్యాలీలు తీశారు, జై హో టీమిండియా అంటూ నినాదాలు చేశారు. దిల్షుక్ నగర్ ప్రాంతంలోని పలు హోటల్లో ఉన్న విద్యార్థులు, యువకులు మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడికి సాధారణ ప్రజలు ఏం జరిగిందో తెలియక ఒకంత భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పనిచెప్పారు. అక్కడి క్రికెట్ అభిమానులకు చెదరగొట్టారు. కాగా భారత విజయోత్సవాలు కాంగ్రెస్కు ఇష్టం లేనట్లుగా ఉందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవటం కాంగ్రెస్ కు ఇష్టం లేదంటూ వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. మీరు ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్, మిమ్మల్ని చూస్తుంటే మీ తోటి బండి సంజయ్ గారి వ్యవహారంలో వారు మాట్లాడే విధి విధానాలు, వారు మాట్లాడే స్టైల్ని చూసి మీరు కూడా వారి బాటలో నడుస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే నిన్న భారతదేశం ఎప్పుడైతే కప్పు గెలిచిందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ట్యాంక్ బండి మీద కూడా చాలా మంది అక్కడికి చేరి ఆ విజయాన్ని వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం గమనించినాము. ఒక్క దిల్షుక్ నగర్ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నటువంటి పోలీస్ చర్యలను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి క్రికెట్ గెలవడం మీద ఇంట్రెస్ట్ లేదని ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దాన్ని పట్టి చూస్తే మీరు ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడంలో భాగస్వామ్యం తీసుకోవడాన్ని తప్పుపడుతున్నాను. మీరంటే మాకు చాలా గౌరవం, మా పార్లమెంట్ సభ్యులందరికీ. కానీ మీరు ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసి పనికిరాని విషయాలలో ఏదైతే వాస్తవాలు కాదో వాటిని మాట్లాడటాన్ని మేము తప్పుపడుతున్నాం. దయచేసి మీరు